దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరవనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరము ఏకీభవించడానికి, ప్రభువుని స్తుతించి మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ లేఖన భాగము బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానములో ప్రభు చెప్పినటువంటి, పెండ్లి కుమారుడు చెప్పినటువంటి మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రభువు ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు ఏకాంతంగా వచ్చి, ప్రభువా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగినప్పుడు ప్రభువు ఎంతో విస్తారంగా వాళ్ళకు బోధపరిచినటువంటి బోధనలో ఉన్నటువంటి భాగము ఈ ఉపమానం. ఈ ఉపమానము ఉంచి మనం నేర్చుకోవలసినటువంటి సత్యములేమిటి? ఎందుకంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి వ్యక్తులను గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకరు బుద్ధిగల కన్యకలు, ఇంకొకరు బుద్ధి లేనటువంటి కన్యకలు. కానీ ఈ సంఘటనను, ఈ ఉపమానమును మనం చూస్తే, బుద్ధిగల కన్యకలకు, బుద్ధి లేనటువంటి కన్యకలకు ఉన్నటువంటి తేడా ఏమిటి అని మనం చూస్తే, తేడా పెద్దగా కనిపించదు. వారు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడ్డారు, వీరు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా వారు తమ దివిటీలను సిద్ధపరచుకొని వచ్చారు, వీళ్ళు తమ దివిటీలను సిద్ధపరచుకొని వచ్చారు. వారు ప్రభు ఆ పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు కునికి నిద్రపోయారు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు నిద్రపోయారు. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనగానే బుద్ధిగల కన్యకలు లేచి సిద్ధపడ్డారు, బుద్ధి లేని కన్యకలు లేచి సిద్ధపడ్డారు. అయితే ఈ సంఘటన చివరిలోకి వచ్చేసరికి బుద్ధిగల కన్యకలేమో పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందులోనికి వెళ్ళారు. అక్కడ పెండ్లి కుమారునితో పాటు ఆ పెండ్లి విందులో సంతోషిస్తూ ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు అంటే పెండ్లి కుమారుడు అంటున్నాడు, మీరెక్కడి వారో నేను ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డ, ఏమిటి బుద్ధి లేనటువంటి కన్యకల్లో ఉన్నటువంటి లోపం? ఏమిటి ఈ బుద్ధి లేనటువంటి కన్యకలు చేసినటువంటి తప్పు? నూనె సిద్ధపరచుకొని రాకపోవడమా? ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాట చూడండి. బుద్ధి కలిగినటువంటి వారు తమతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి, బుద్ధి లేనటువంటి వారు దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అంటే ఇక్కడ నూనె అనేటువంటి పదాన్ని ప్రభు ఉపయోగించినప్పుడు మనం ఆలోచన చేస్తే,
పరిశుద్ధ గ్రంథంలో ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా నూనెను ప్రభు ఉపయోగించి నీవు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ నింపుదలలో, పరిశుద్ధాత్మలో సిద్ధపాటులో నువ్వు నిలిచి ఉండేటువంటి అవసరత ఉన్నది అని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనం చూస్తే సౌలు అభిషేకించబడినటువంటి రాజుగా అభిషేకించబడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఈ మొదటి సందర్భంలో మొదటి వచనంలో మనం చూస్తే సమూయేలు ప్రవక్త సౌలు తలపై నూనెను తైలమును పోసి అభిషేకించినట్లుగా మనకు కనబడుతుంది. 6వ వచనంలో మనం చూస్తే సౌలు ప్రవక్తల సమూహమును కలుసుకున్నప్పుడు ఇదిగో దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగివచ్చెను అని కనబడుతుంది. 10వ వచనంలో మనం చూస్తే ఆ సంఘటన జరిగినటువంటి విధానం మనకు కనబడుతుంది. విధంగా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే దావీదును అభిషేకించినటువంటి విధానం కనబడుతుంది. దావీదును అభిషేకించినప్పుడు జరిగినటువంటిది ఏమిటి చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఎప్పుడైతే తల మీద అభిషేక తైలము పోయబడిందో లేదా నూనె పోయబడిందో ఏమొచ్చిందండి? ఆ రోజు నుంచి దావీదు తల మీదకి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చిందట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అదే విధముగా కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడే అంటాడు, మనకందరికీ కంటతా వచ్చినటువంటి కీర్తన, నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావు ప్రభువా, నూనెతో నా తల అంచి ఉన్నావు ప్రభువా, నా గిన్నె నిండి పొర్లుచు. అంటే ఎప్పుడైతే నూనె నీ తలపై ఉంచబడుతుందో వాక్యము జ్ఞాపకం చేస్తుంది, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావు. ఇక్కడ బుద్ధి గణకండికులు ఏం చేశారు? నూనెను తమతో పాటు తీసుకొని పోయారంటే వారు పరిశుద్ధాత్మ నడిపింపులోనే నడవటానికి ఇష్టపడ్డారు. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ మీదే ఆధారపడ్డారు. కానీ బుద్ధి లేనటువంటి వారు ఏం చేశారు? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, వారు తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. దివిటీని సిద్ధపరుచుకున్నారు. దివిటీని సిద్ధపరచుకోవడానికి కావలసినటువంటి నూనెను దివిటీలో పోశారు, ఆ దీపంలో పోశారు. దాన్ని అదే విధంగా పట్టుకొని వెళ్ళారు. కానీ తమతో పాటు పరిశుద్ధాత్మ నడిపింపు కానీ, పరిశుద్ధాత్మ మీద ఆధారపడినటువంటి జీవితం కానీ. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది క్రైస్తవులు చేస్తూ ఉన్నటువంటి పొరపాటునే. రక్షించబడ్డావు, దేవుని యొక్క కృపలో నీకు నడిపించబడ్డావు, దేవుని వైపు చూసేటువంటి ఆలోచన మానివేసి మరలా మన జీవితం వైపే చూసుకుంటూ ఉన్నారు. ఇదిగో వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, నేనెందుకు ఆశీర్వదించబడటం లేదు? వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, నేను దేవుని నమ్మాను కదా, నేనెందుకు అభివృద్ధి చెందడం లేదు? నా జీవితంలో నేను చేస్తూ ఉన్నటువంటి పొరపాటు ఏంటి? యేసయ్యని నమ్మటమేనా? యేసయ్యతో పాటు నడవటమేనా? వాళ్ళు ప్రార్థన చేయటం లేదు, వారు ప్రభువుని ఆరాధించడం లేదు, అయినా అభివృద్ధి చెందుతూ ఉన్నారే, బహు ఆస్తిపాస్తులు సంపాదించుకుంటూ ఉన్నారే, మరి నాకెందుకు దొరకటం లేదు? నేను ఎంత కష్టపడ్డా కూడా నా అవసరాలకు మాత్రమే సరిపోతుందే. ఇటువంటి వారు ఎవరో తెలుసా? రక్షించబడినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు, రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ ఆ రుచిని చూశారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. కానీ తరువాత పరిశుద్ధాత్మలో నడవటం కానీ, దేవుని వైపు చూడడం కానీ, దేవునిలో ఆ పరిశుద్ధాత్మలో నడిపింపబడటం కానీ లేకుండా తమకు నచ్చిన ఆలోచనల చొప్పున ఈ లోకంలో నడిచేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం.
వీరిలో మనకు కనబడుతూ ఉన్నటువంటి బుద్ధి లేని కన్యకలతో మనకు కనబడుతూ ఉన్నటువంటి మొట్టమొదటి లోపం ఏంటి? వీరు పరిశుద్ధాత్మలో సిద్ధపడలేదు. దేనికైనా పరిశుద్ధాత్మ మీద, దేవుని మీద ఆధారపడేటువంటి జీవితం నీది నాది కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ చక్కని మాట అంటాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ నేను మీ దగ్గరకు రాలా. నాకు తెలివితేటలు ఉన్నాయని నేను సన్హెడ్రిన్ సభలో ఆ ఘనత వహించినటువంటి గమలీయేలు శిష్యుణ్ణి అని కానీ, లేకపోతే అనేకులకు బోధించగలిగినటువంటి సమర్థుణ్ణి అని కానీ నేను రాలా. అక్కడ అంటాడు చూడండి 2వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట గమనించండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని గూర్చియు మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. ఏమంటున్నాడండి? దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు, దేవుని బిడల మధ్యలోకి బోధించడానికి వచ్చినప్పుడు ఆయన అనుకుంటున్నాడట, నేను యేసయ్యను తప్ప ఇంకా దేనిని నేను ఎరగను. నా జ్ఞానము, నాకున్నటువంటి తెలివితేటలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఉపయోగపడవచ్చు, కానీ అవి కూడా నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి? యేసయ్య మాత్రమే. కానీ ఈనాడు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేనిని గ్రహిస్తూ ఉన్నాం? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయంలో 4వ వచనంలో సంఘానికి బోధిస్తూ చూడండి ఏమంటాడో, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని 5వ వచనంలో అంటాడు, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములనే ఉపయోగించాను. దేవుని బిడ్డ పౌలు గారు సంఘానికి సాక్ష్యం ఇస్తూ సంఘానికి చెప్తూ ఉన్నారు, మీరు ఒకవేళ నేను జ్ఞానంతో మాట్లాడితే ఆ జ్ఞానం పట్ల ఆకర్షితులు అవుతారేమో. దేని పట్ల? ఆ జ్ఞానము పట్ల మీరు ఆకర్షితులయ్యి ఆ జ్ఞానాన్నే ఒకవేళ ఆధారం చేసుకుంటారేమో అని ఆయన అంటున్నాడు. నేను పరిశుద్ధాత్మల గురించి, యేసయ్య శక్తిని కనపరిచే దృష్టాంతాలనే మీ మధ్య ఉపయోగించాను. యేసయ్యనే ఎరిగి ఉన్నాను తప్ప మరి దేనిని నేను ఎరగలేదు. ఈనాడు మన జీవితాల్లో దేనిని మనం చూస్తూ ఉన్నాం? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వైపు చూసేటువంటి బిడ్డవు కావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభు దగ్గరకు వస్తున్నాం, ప్రార్థన చేయడానికి ఏం చేస్తామండి? మనం ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మన ప్రార్థన అంతా కూడా పరిశుద్ధాత్మలో ఆనందించేటువంటి ప్రార్థన అయ్యిందా, లేకపోతే మన అవసరాలను ప్రభు దగ్గర పెట్టేటువంటి ప్రార్థనలాగా ఉందా? మనం ప్రార్థన చేసేటప్పుడు మనకేం గుర్తొస్తూ ఉన్నాయి? ప్రభుతో మాట్లాడటమేగా ప్రార్థన అంటే. దేవునితో మనం చేసేటువంటి సంభాషణ. అత్యున్నతమైనటువంటి ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఏంటి? దేవుని యొక్క పరలోక రాజ్యం గుర్తు రావాలి. ఆ పరలోక రాజ్యంలో ఆయన నీకు ఇచ్చేటువంటి నీతి కిరీటం గుర్తు రావాలి. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ గొప్ప పట్టణంలో నువ్వు పొందేటువంటి ఆ మహిమ నీకు గుర్తు రావాలి. కానీ మనకేం గుర్తు వస్తున్నాయి? మన చుట్టూ ఉన్నటువంటి అవసరాలు గుర్తొస్తున్నాయి. ముందే మన మనసులో సిద్ధం చేసుకుంటాం, ఇదిగో ఇది వరుస, మొట్టమొదట ప్రభువా నీకు స్తోత్రం అని చెప్తాం, తర్వాత మన వరుస మొదలవుతుంది ఇంకా కదండి. ఆలోచన చేద్దాం. నువ్వు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నావా? నీ అవసరాల వైపు చూసి ప్రార్థన చేస్తున్నావా?
నువ్వు దేవుని వైపు చూసి ప్రార్థన చేసేవాడవైతే, ప్రార్థన చేసేదానవైతే నీ మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మలో ఆనందం నీలో పెళ్ళబుతుంది. దేవునితో సహవాసంలోనికి నడిపించబడతావు. ఎప్పుడైతే నీ అవసరాల వైపు చూస్తున్నావో పరిశుద్ధాత్మ నిలిచి ఉంటుంది. నిలిచి ఉండదని నేను చెప్పను సుమా. ఎందుకంటే నీకు యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో నీకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ వస్తాడు మన దగ్గరికి. నువ్వు మోకరించిన ప్రతిసారి, ప్రార్థన చేయడానికి తల వంచిన ప్రతిసారి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ నీవు లోకం వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మౌనంగా నీ వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీవు నూనెతో నీ తల అంచపట్టులా. పరిశుద్ధాత్మ సన్నిధి నీ మధ్యలోనికి వచ్చింది, కానీ ఆనందించడం నీకు తెలియట్లా. బుద్ధి లేని కన్యకలు చేసిన పొరపాటు అదే. బుద్ధి గల కన్యకలేమో దివిటీలు సిద్ధపరచుకున్నారు, నూనెతో ఆ దివిటీలను నింపుకున్నారు, ఆ దీపాలను నింపుకున్నారు. అదేవిధంగా నూనె సిద్ధులతో కూడా తమతో పాటు ఆ నడిపింపు ఉండాలని ఆశపడ్డారు. కానీ బుద్ధి లేని వారు తమతో పాటు ఏం తీసుకెళ్ళా? నూనెను తీసుకెళ్ళ. ఆత్మ మీద, పరిశుద్ధాత్మ సహవాసం మీద ఆధారపడకుండా తమకు నచ్చినటువంటి విధంగా తమ సిద్ధపడటానికి, తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని తమ ఇష్టానుసారంగా ప్రభువుని ఎదుర్కొనడానికి ప్రభు దగ్గరకు వచ్చారు. ఇది వీళ్ళలో కనిపించేటువంటి మొట్టమొదటి లోపం. ఆ విధంగా వచ్చినటువంటి వారు పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. అందరూ కునికి నిద్రించచ్చు. బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు ఇద్దరు నిద్రపోతూనే ఉన్నారు. ఇంతలో ప్రకటన వినపడింది, ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరందరూ లేచి తమ తమ దివిటీలు సిద్ధపరచుకున్నారు, దివిటీలను వెలిగించారు. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చే ముందే ఆ దివిటీలు వెలిగించబడాలి, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి. అందుకని ఆ దివిటీలను వెలిగించుకొని బుద్ధి గల కన్యకల వైపు చూడగానే వాళ్ళ దివిటీలట నూనె సమృద్ధిగా ఉంది, ప్రజ్వలిస్తూ ఉన్నాయి, బాగా బ్రైట్గా వెలుగుతూ ఉన్నాయి. వీళ్ళ దివిటీలు అంత బ్రైట్గా కనపట్ల. ఎందుకని? ఆ కాలంలో దివిటీలు అనేవి ఒక కర్రకు నూనెతో తడిపినటువంటి గుడ్డను చుట్టి తయారు చేసేటువంటి వారు. ఆ నూనెను ఆ దీపం వెలిగించే ముందు మరి కొంచెం నూనె దాని మీద పోస్తే ఆ దివిటి బాగా బ్రైట్గా వెలుగుతుంది, ఆ కాగడ. ఆ విధంగా పొయ్యకపోతే కొంచెంగా వెలుగుతుంది, మలిగిపోతూ ఉన్నట్టుగా, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వెలుగుతుంది. ఎందుకంటే ఆ క్లాత్ ఏదైతే ఉందో, గుడ్డ ఏదైతే ఉందో ఆ నూనెను పూర్తిగా లోపలికి పీల్చుకుంటుంది, బయటకు రావడానికి సమయం పడుతుంది. సో ఈ బుద్ధి లేని కన్యకలు నూనె తీసుకొని పోలేదు, వాళ్ళేమో నూనె తీసుకొని వచ్చి ఆ నూనెను దాని మీద పోసుకొని వెలిగించారు. అది బ్రైట్గా వెలుగుతూ ఉంది, చాలా కాంతివంతంగా వెలుగుతూ ఉంది. వీళ్ళ దివిటీలు చూస్తే అప్పుడే ఆరిపోతాయేమో అన్నట్టుగా వెలుగుతున్నాయి. వెలగటం లేదు అని చెప్పలే ఇక్కడ దేవుని వాక్యం, వెలుగుతున్నాయి. కానీ వాళ్ళ దీపాలను చూడగానే వీళ్ళలో అభద్రతాభావం అనేది ప్రారంభమైంది. మీరు చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి సంఘటనలో మనం చూస్తే వారు లేచి, అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను సిద్ధపరిచిరి. కానీ 7వ వచనంలో, 8వ వచనంలో అంటారు చూడండి, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూస్తే ఇట్ ఈస్ ఎట్ టు గో ఆఫ్, అంటే ఆరిపోబోతూ ఉన్నాయి. చూడటానికి మా దివిటీలు తక్కువ వెలుగు కనబడుతూ ఉన్నాయి, మీ దివిటీలు ఏమో కాంతివంతంగా ప్రకాశవంతంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కొంచెం నూనె ఇస్తే మా దాని మీద పోసుకుంటాం.
వీరి జీవితంలోనికి అభద్రతా భావం, భయం, లేకపోతే అనుమానం, ఈ దీపం, ఈ దివిటి ఎక్కడ ఆరిపోతుందో అనేటువంటి అనుమానము అనేటువంటిది భయపడి, ఈ అనుమానం ఎప్పుడైతే మొదలైందో వీరు దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని వైపునకు చూడకుండా, దేవుని యొక్క నింపుదల కోసం ఆశపడకుండా తమకిష్టమైనటువంటి రీతిలో దానిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. సిగ్గుపడేటువంటి పరిస్థితులు మన జీవితాల్లోనికి దేవుడు అనుమతించడు. వాక్యం బోధిస్తూ ఉంది మనకి. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ జనులు ధైర్యముగా దేవుని కొరకు నిలబడి, ఆది సంఘంలో హింసిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. క్రీస్తును అంగీకరించారు అంటే కొడుతూ ఉన్నారు అన్యాయంగా, ఎటువంటి కారణం లేకుండా. అయినా సువార్త ప్రకటించారు. ఎలా? పౌలు సీలను ఇద్దరిని కూడా బొల్ల వేసి బిగించారు, బాగా కొట్టారట. గాయాలతోటి వాళ్ళని తీసుకొని వెళ్ళి చెరసాల గోతిలోనికి పడవేసి బొండ వేసి బిగించారట. అంటే ఏంటంటే కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేశారు. అవి కదలకుండా ఉండడానికి మెడకి ఒక చెక్క ముక్కతోటి ఆ గొలుసులన్నీ కట్టేశారు. అంటే మనిషి ఇలా ముడుచుకొనే కూర్చోవాలి, కనీసం లేవడానికి, అటు ఇటు కదలడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఏమని సాక్ష్యం ఇస్తూ ఉందో తెలుసా? పౌలు సీలను ఇద్దరూ కూడా ఆ స్థితిలో పాటలు పాడుతూ ఉన్నారట, దేవుని స్తుతిస్తూ ఉన్నారట. ఖైదీలందరూ వింటున్నారట. మేమందరం ఇన్ని నేరాలు చేసి వచ్చాం, వాళ్ళు కొడుతూ ఉంటే గావు కేకలు పెట్టి ఏడుస్తూ, అయ్యో ఈ బాధలతో తచ్చుకోలేము, మేము ఇంతటితో చచ్చిపోతే బాగుండు అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. కానీ వీళ్ళేంటి? చచ్చిపోయేటట్టు కొట్టారు, వాళ్ళని బంధించారు, కదలకుండా బొండ వేసి బిగించారు. అయినా సంతోషంగా పాటలు పాడుతున్నారే, అయినా సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారే. దేవుని బిడ్డలారా, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు కీర్తనలు పాడొచ్చు ఉండగా ఖైదీలందరూ వింటూ ఉన్నారట. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, అప్పుడు మహాభూకంపము కలిగెను, చెరసాల గోడలు బ్రద్దలాయను. ఇదంతా చూచి ఖైదీలందరూ పారిపోయారు అనుకొని చెరసాల అధిపతి అనుకున్నాడట, ఇంక నేను చచ్చిపోవడమే. రేపు ఉదయం ఈ ఖైదీలందరూ పారిపోయారు అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడే చచ్చిపోతే ఆ అవమానం లేకుండా చచ్చిపోతాం కదా. పౌలు అంటూ ఉన్నాడు, ఇక్కడి నుంచి ఎవ్వరూ వెళ్ళలేదు, నువ్వు చంపుకోబాకు. కొచ్చినటువంటి వాడు, బొండ వేసి బిగించి తాళం వేసినటువంటి వాడు చచ్చిపోతూ ఉంటే పౌలు అంటున్నాడు, నువ్వు చంపుకోబాకయ్యా, ఎవ్వరు ఇక్కడి నుంచి వెళ్ళలా. ఆ ఖైదీలందరికీ మేము పారిపోవడం కంటే ఇదిగో వీళ్ళ దగ్గర, వీళ్ళకి ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస అనేటువంటిది, కుతూహలం అనేటువంటిది పెరిగింది. ఈరోజు ఈ బుద్ధి లేని కన్యకల్లో అది లోపించింది. వాళ్ళకి ఏమొచ్చింది? అది చూడగానే వాళ్ళ దీపాలు అధికంగా ఎందుకు వెలుగుతూ ఉన్నాయి, మా దీపాలు ఎందుకు వెలగటం లేదు అనేది పరిశీలన చేసుకోవడం మర్చిపోయి, అనుమానానికి, అభద్రతా భావానికి లోనయ్యి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కోపము వెదకడం మర్చిపోయారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఉపేక్షిస్తూ ఉంది కేవలం తమకు అందించబడుతున్నటువంటి జ్ఞానాన్ని కాదు, పరిశుద్ధ వాక్యం తెలియచేస్తుంది, వారు పరిశుద్ధాత్మనే ఉపేక్షిస్తూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఈ మాట తెలియచేస్తుంది, ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేయాలి?
వారికంటే మా దీపాలు తక్కువగా ఎందుకు వెలుగుతున్నాయి అనే ఆత్మ పరిశీలన మొదలవ్వాలి. మేమేం తప్పు చేశాం, మేము చేసినటువంటి తప్పును సరిచేసుకునేటువంటి విధానం ఏంటి, పద్ధతి ఏంటి అని దేవుని వైపు తిరిగి చూడాల్సినటువంటి ఈ కన్యకలు దేవుని బిడ్డలారా అభద్రతా భావానికి లోనయ్యి, అనుమానానికి లోనై పరిశుద్ధాత్మ వైపు, దేవుని వైపు చూడకుండా ఎవరి వైపు చూశారు? ఎవరి వైపు చూశారు? తమతో పాటు ఉన్న ఆ బుద్ధిగల కన్యకల వైపు చూశారు. వీళ్ళు చేసిన మూడో తప్పు, తిరిగి దేవుని వైపు చూడకుండా ఎవరి వైపు చూశారు? మనుష్యుల వైపు చూడటం మొదలుపెట్టారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవెవరి వైపు చూస్తూ ఉన్నావు? మనకి అవసరము వచ్చింది, మనకి ఒక అవసరం వచ్చింది. వెంటనే మన మనసులోనికి వచ్చేటువంటి ఆలోచనలు ఏంటి చెప్పండి? ఏం ఆలోచన చేస్తాం? అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు కావాలి. దేవుని బిడ్డ ఆ 10,000 రూపాయలు ఎవరిస్తారు నాకు అని ఆలోచన చేస్తాం. కానీ దేవుని దగ్గర మోకరించి ఏనాడైనా ప్రభువా ఈ అవసరత ఎందుకు వచ్చిందో తెలియదు, ఈ అవసరత తీరే మార్గం నువ్వే నాకు తెరువయ్యా, ఈ అవసరత తీర్చబడేటువంటి మార్గం నువ్వు నాకు చూపించయ్యా అని ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టావు ఎప్పుడైనా? దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించేద్దాం. ఈరోజు మన అవసరాల్లోంచి దేవుని వైపు చూడాల్సినటువంటి మనుషులు, దేవుని వైపు చూడాల్సినటువంటి మనం ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని వైపు చూడటల్లా మనుష్యుల వైపు చూస్తూ మనల్ని మనం కృషింప చేసుకుంటూ దేవుని సన్నిధిలో నీరసించినటువంటి బిడ్డల్లాగా బ్రతుకుతున్నాం. ఇది సత్యం. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యం. ఎవరైతే తమ అవసరాల్లో దేవుని వైపు చూస్తారో, దేవుని వైపు చూచి దేవుని మమ్మల్ని పోషించగలిగినటువంటి వాడు, పోషించగలిగిన సమర్థుడు. ఏమండి, 6 లక్షల మంది పురుషులు కాక స్త్రీలు పిల్లలతో కూడిన ఇశ్రాయేలు సమాజంలో దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు ఆహారాన్ని, ఆహారం దేవదూతల ఆహారమైన మన్నాను పంపించి పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం? కారణం మన హృదయంలో ఉండే భయం. మనకు లేమి కలుగుతూ ఉంది, లోటు కలుగుతూ ఉంది. మనం అనుకుంటున్నాం ఇది అయిపోతే తర్వాత నా పరిస్థితి ఏంటి? ఆలోచన చేసుకుంటూ దేవుని వైపు చూడటం మర్చిపోయి ఈ లోకం వైపు చూడటం మొదలుపెట్టారు. బుద్ధి లేని కన్యకలు చేసిన తప్పు కూడా అదే. వాళ్ళ దీపాలు సరిగా వెలగటం లేదు. వాళ్ళు ఏం చేయాలా? దేవుని వైపు చూడాలా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలా. పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు అక్కడ, ఆ వెలుగుతూ ఉన్నటువంటి దీపాలు పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలా కదా? కానీ అటువైపు చూడలేదు, ఇటువైపు చూశారు. తమతో పాటు ఉన్నటువంటి కన్యకల వైపు చూశారు. వాళ్ళు ఏమన్నారు? ఇది మీకు మాకు సరిపోదు, పరిశుద్ధాత్మ మనుష్యుల చేతులు వేస్తే వస్తుందా? ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ నింపుదల మనుష్యుల ద్వారా మనకు దొరుకుతుందా? పాత ఆది సంఘంలో కూడా ఇదే రకమైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, గారడి సీమోను అనే వ్యక్తి. ఆ పేతురు యోహాను ఇద్దరు ఎవరి మీద చేతులు ఉంచితే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉందట. వాళ్ళు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉందట. ఇది చూసి చాలా డబ్బులు కూడగట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ పాదాల దగ్గర ఆ డబ్బులు పెట్టి అడిగాడట, అయ్యా నేను కూడా ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేటట్టు నన్ను కూడా చేయరా? చూడండి దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నేను అనుకుంటాను గారడి సీమోను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర మోకరించి, అయ్యా వాళ్ళకైనా అర్హత నాకు లేదా, నేను కూడా చేస్తాను అంటే పేతురు గారు అడిగినట్టు కదా, నువ్వేనా నేల మీద నడిచేది, నేను కూడా నడుస్తా
అని అడిగితే ప్రభు ఏమన్నాడు? దా. గారడి సీమోను ఎవరిని అడగాల? దేవుని పాదాల దగ్గరకు వెళ్ళి దేవుని పాదాల దగ్గర అడగాల. ప్రభువా, వాళ్ళిద్దరికైనా నాకు కూడా ఇవ్వు, నేను కూడా అంతే స్థిరపడతా, అంతే నీ కోసం పని చేస్తా. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మనుషుల దగ్గరికి వెళ్ళాడు. పేతురు యోహాను ఇద్దరి దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టి నాకు కూడా ఇది కావాలి అని అడిగాడు. పేతురు ఏమన్నాడో తెలుసా? సమస్త నీతికి విరోధి, దుర్మార్గుడా. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అతడు పేతురు గారు పలుకుతున్నటువంటి మాట సమస్త నీతికి విరోధి. ఎవరైతే పరిశుద్ధాత్మ మీద ఆధారపడరో వాళ్ళు సమస్త నీతిని విడిచిపెడతారట. క్రమక్రమంగా దారిన పోయేటువంటి వాళ్ళు ఎమ్మడి పడి ఎటు పడితే అటు పోతా ఉంటారట. ఏది చెప్తే అది చేస్తూ ఉంటారట. ఈనాడు అనేక మంది క్రైస్తవ సంఘాలు, నేను ఈ మాట అనడానికి కొంచెం బాధపడుతున్నాను, అనేక క్రైస్తవ సంఘాలు ఈరోజు అదే పరిస్థితుల్లో బ్రతుకుతున్నాయి. మా దగ్గరకు రండి, ఇక్కడ మేము మంచిగా చూస్తాం. ఆకర్షించడానికి లోక సంబంధమైనటువంటి ఆకర్షణలను పెట్టేటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. సేవకుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం. దేవుని వైపు చూసే మనుషుల్ని ఎంతమందిని మనం గమనించగలం చూడండి. ఈ సంఘానికి వెళితే నాకు గౌరవం దొరుకుతుందా? ఈ సంఘానికి వెళితే నన్ను ఎవరైనా గుర్తిస్తారా? అక్కడికే వెళ్దాం. ఇక్కడికి వెళ్తే ఎవరు పట్టించుకోరండి. ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు గుర్తింపు లేని చోట మనం వెళ్ళి ఏం చేస్తాం కదా. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఇలాగే బ్రతుకుతూ ఉన్నారు. ఒకవేళ ఒక సేవకుడు కొంచెం మంచిగా వాక్యం బోధిస్తూ ఉన్నాడు అంటే వెంటనే ఆ పక్కన ఉన్న వాళ్ళకి భయం పట్టుకుంటుంది. ఏంటో తెలుసా? వామ్మో, ఈయన వచ్చాడు, అందరూ అక్కడికే పోతారు. ఈ మధ్య ఒక పెద్ద సేవకుడు, నాకు దర్శనం వచ్చింది, శాటిలైట్ సంఘాలను స్థాపించాలని నాకు దర్శనం వచ్చింది. ఆంధ్ర తెలంగాణ అంతా కూడా 45 సంఘాలేమో నేను స్థాపించాలనుకుంటున్నాను. ఇదిగో పలాని ప్లేసెస్లో నేను స్థాపించాలనుకుంటున్నాను. వెంటనే జరిగింది ఏంటో తెలుసా? ఆయా ప్రదేశాల్లో ఉండే పాస్టర్స్ అందరూ కూడా ఒక యూనిట్గా తయారయ్యారు. ఏమంటారు, యూనియన్గా తయారయ్యారు. యాజిటేషన్ మొదలుపెట్టారు. వీళ్ళు ఇక్కడ సంఘం ప్రారంభించడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు? నేను ఈ సంఘంలో సేవ ప్రారంభించినటువంటి సమయంలో నేను ప్రార్థన చేసింది ఒకటి, దేవా, నీ వైపు చూసే బిడ్డల్నే ఇక్కడికి పంపించు. నీ వైపు చూస్తేనే ఇక్కడ ఉంచు. నేనైనా సరే నీ వైపు చూస్తేనే ఇక్కడ ఉంచు, లేకపోతే. ఎందుకంటే ఈ సంఘం నీ పెండ్లి విందులో ప్రవేశించే సంఘం కావాలి. నీ రాజ్యంలో ప్రవేశించే సంఘం కావాలి. అంతేగాని లోకం వైపు చూస్తూ లోక పటోటాపాల మధ్యలో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని ఎగిరే సంఘం నాకు వద్దయ్యా, అట్లా టోళ్ళ మధ్యలోకి నన్ను పంపించొద్దయ్యా అని ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటిది ఏంటండి? దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడి దేవునిలో ఆనందించేటువంటి జీవితం మనకు కావాలి. ఇదంతా ఎందుకు? మనకి ఈ లోకం అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రదేశంలో నీకు ప్రవేశించిన తర్వాత నీకు దేవుడు మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే కనపడాలి. ఇంకోటి కనపడింది అంటే నువ్వు అక్కర్లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, లోకం వైపు చూసేవాళ్ళు నాకు వద్దు. ఇక్కడ వీళ్ళు ఆ భయంతో బుద్ధి లేని కన్యకలు చేసిన తప్పు పొరపాటు కూడా అదే. ఏం చేశారు? వెళ్ళి బుద్ధిగల కన్యకలను కొంచెం నూనె ఇస్తారా అప్పడిగారు కదా. వాళ్ళు ఏమన్నారు? పేతురు గారి లాగా పాపం చెప్పించలా కదా. పేతురు గారు అడగగానే చెప్పించాడు, నువ్వు కొంతకాలం సూర్యుని చూడకుండా గుడ్డివాడవై తిరుగుతావు కొంతకాలం అని చెప్పించాడు. పేతురు గారి లాగా చెప్పించలా పాపం, ప్రేమ కలిగిన వాళ్ళు కదా. గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే,
వాళ్ళు అన్నటువంటి మాటట, గో ఫైండ్ సమ్వన్ టు సెల్ యూ సమ్ ఆయిల్ అని రాయబడి. అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా అట్లా చేసే వాళ్ళు ఉన్నారేమో ఒకసారి వెళ్ళి చూసుకోండి. మేమైతే అమ్మం, మాకున్న పరిశుద్ధాత్మ, మా దేవుని పరిశుద్ధాత్మతో మేము నింపబడ్డాం. ఆ పరిశుద్ధాత్మ వైపే మేము చూస్తాం తప్ప మనుషుల వైపు మేము చూడం. కాబట్టి అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెళ్ళి చూసుకో. అదేవిధంగా కింగ్ జేమ్స్ వెర్షన్లో కూడా చెప్పబడిన మాట, బట్ గో ఏ రాదర్ టు దెమ్ దట్ సెల్ అండ్ బై యువర్ సెల్వ్స్. అంటే ఎవరైనా ఆ రకంగా చేసేవాళ్ళు ఉన్నారేమో చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరే కొనుక్కోండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ బుద్ధి లేని కన్యకల జీవితాల్లో ఉన్న చెట్టు చివరి ఆ పొరపాటు పరిశుద్ధాత్మను ఆశ్రయించాల. అసలు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటో నేను జ్ఞాపకం చేయనా? చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో చక్కని మాట రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. గమనించండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడునైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. చదవండి. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాసులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. ఏమంటున్నాడండి ఇక్కడ ప్రభు? దేవుని యొక్క పట్టణంలోనట సూర్యుడు అక్కర్లేదంట, చంద్రుడు అక్కర్లేదంట, దానికి అటువంటి ప్రకాశం ఏమీ అక్కర్లేదంట. ఎందుకంటే దేవుని మహిమే ఆ పట్టణంలో ప్రకాశిస్తూ ఉందంట. అక్కడ ఎవరు దీపం? గొర్రె పిల్లయే దానికి దీపము, జనములు ఆ వెలుగునందు సంచరించుదురు. ఇక్కడ ఆలోచన చేయండి, ఈ బుద్ధి లేని కన్యకలు ఆ కొంచెం దీపం వెలుగుతోటే పెండి కుమారుడు దగ్గరకు వెళ్ళుంటే, పెండి కుమారుడితో పాటు ఏముంది? ఇక్కడ వాక్యము బోధిస్తూ ఉంది, ఆ పెండ్లి కుమారుడు వెలుగు. అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు పెళ్లి కుమారుడు సహవాసంలోకి వెళ్ళావో, నీ దీపమును ఆయనలోనికి, ఆ సహవాసంలోనికి ఐక్యమవుతుంది. మరింత వెలుగు చేత నువ్వు ఇంకా ప్రకాశిస్తావు. అంతేగా జరిగేది. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? దీపం వెలగట్లేదు అంటే, దీపం తక్కువగా వెలుగుతుందంటే ఎక్కడికి వెళ్ళాలా? పెళ్లి కుమారుడు దగ్గరికే వెళ్ళాలా. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అమ్మేటువంటి వాళ్ళు ఎవరున్నారా అని ఎత్తుక్కుంటూ వెళ్ళారు. వారు కొనబోగుచుండగా, కొన్నారు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు సుమా. కొనబోగుచుండగా ఎవరు వచ్చారండి? పెళ్లి కుమారుడు వచ్చారు. వాళ్ళు ఇంకా కొనలా. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చారు. వచ్చేసరికి తలుపు వేయబడింది, తలుపు మూసివేయబడింది. ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా అయ్యా మాకు కొంచెం తలుపు తీస్తావా? నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు, నేను నీ పక్కన నిలిచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నీ అవసరాల వైపు నువ్వు చూస్తూ నన్ను దుఃఖపరిచినప్పుడు, నా బిడ్డ ఒక్కసారైనా నా వైపు చూస్తావా అని ఇన్ని దినాలు నేను ఏడ్చానయ్యా. ఇప్పుడు అంతా అయిపోయింది, నా రాజ్యము మూసివేయబడింది. ఇప్పుడు వచ్చి అడుగుతున్నావా? నీవెక్కడి వాడవో నేను ఎరగను. బహుశా నేను అనుకుంటాను, నోవాహు ఓడ మూయబడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండుంటుంది. ఎందుకంటే ఆయన గొప్ప ఓడను నిర్మించాడు, అన్నీ సిద్ధపరచబడ్డాయి, వర్షం వస్తూ ఉంది. ఒక్క దినమందే ఆకాశపు జలధారలు, భూగర్భ జలరాశులు తలుపులు తెరవబడ్డాయని రాయి. ఆ ఒక్క రాత్రి నీళ్లు పెరుగుతూ ఉంటే జనాలందరూ పరిగెత్తుకొచ్చి ఉంటారు. అది ఆ ఓడ ఉంది, ఆ ఓడలోకి ఎక్కుదాం కొంతమంది వచ్చి ఉంటారు. వచ్చి నోవాహు మా కొరకు తలుపు తీయవా,
ఇంతకాలం నువ్వు ఓడగడుతూ ఉంటే మేము గ్రహించలేకపోయాం, ఒక్కసారి తలుపు తీవా అడిగి ఉంటారుగా? అడగకుండా ఉంటారా? అడిగే ఉంటారు. తీయడానికి కీ నోవహు దగ్గర ఉందా? లేదు, దేవుడే దాన్ని మూసివేశాడు. అందుకే ఇక్కడ పెండ్లి కుమారుడు అంటూ ఉన్నాడు, మీరెక్కడి వారు నేను ఎరగను. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ కృపాకాలంలో ఆయన వాక్యమును అంగీకరించి సహవాసంలోనికి నడిపించబడి పరిశుద్ధాత్మ సహవాసంలో ప్రభువులో సంతోషించకపోతే సమయం గడిచిపోయిన తర్వాత ప్రభు నీతో నాతో అనే మాట కూడా ఇదే, నువ్వెక్కడి వాడవో, నువ్వెక్కడి దానవో నేను ఎరుగను. ఆలోచన చేద్దాం. దేవుని వైపు చూస్తున్నామా? మనుష్యుల వైపు చూస్తున్నామా? దేవుని వైపు చూస్తున్నామా? మనుష్యుల జ్ఞానము వైపు చూస్తున్నామా? ఈరోజు దేవుని పాదాల దగ్గర మనం కూర్చుంటే మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూడటం మొదలు పెడితే ప్రభు అంటున్నాడు, నేను కాదు. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావాలి నడవచ్చుగాక.